తోటలో పని చేయడానికి, దేవుని రాజ్యంలో పని చేయడానికి, దేవుని పని చేయడానికి వారిని ఏర్పాటు చేసుకోవడానికి ఆయన సిద్ధపడి వస్తూ ఉన్నాడు. క్రైస్తవ విశ్వాసి, ప్రతి క్రైస్తవుడు దేవుని తోటలో పని చేయడానికి సిద్ధపడిన కూలివాని వలె ఉండాలి, కనిపెట్టుకుని ఉండాలి. నేను దేవుని తోటలో పని చేయాలి, దేవుని సేవ చేయాలి, దేవుని పని చేయాలనేటువంటి ఆసక్తితో అతడు ఉండాలి. ఎందుకు పని చేయాలనుకుంటాడంటే అతడు జీతము కొరకు మాత్రమే పని చేయాలి అనుకుంటాడు. ప్రతి క్రైస్తవుడు ఎందుకు భక్తి చేస్తాడు, ఎందుకు విశ్వాసంగా జీవించాలి అని అంటే అతడు జీతము తీసుకోవాలి. కాబట్టి ఒక దేనారము జీతానికి వారు ఒడబడి అయ్యి వారు ఆ పనిలోకి వెళ్ళటం మనం చూస్తూ ఉన్నాం. ఈ దేనారము అనేది నిత్య జీవానికి సూచనగా ఉంది. నువ్వు దేవుని చేత పిలువబడినప్పుడు దేవుని పిలుపుని అందుకొని నీ దేవుని సేవలోకి, దేవుని పరిచర్యలోకి, దేవుని పనిలోకి నువ్వు ప్రవేశించినట్లయితే దేవుడు నీ